హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. మన సర్మక్. ఈరోజు మనం డిసెంబర్ 15th, 16th, 17th రోజు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ బి ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ పేపర్ వచ్చింది కదా. ఈ మ్యాథమెటిక్స్ పేపర్ మీద మనం మెమొరీ బేస్డ్ పేపర్ అయితే చేయబోతున్నాం. దీనివల్ల ఎవరికైతే అప్కమింగ్ డేస్లో ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుందని మెయిన్ ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరందరూ ఈ వీడియోని చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా వీడియోస్ ఇప్పుడు పెట్టాను కదా, మీకు రియల్గా నా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది. ఓకేనా? నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, నేను మీ గురించి చాలా కష్టపడతాను, బట్ మీ సైడ్ నుంచి ఒకటి ఏంటి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేద్దామని చూడండి. అయితే మీ గురించి ఇంకొక చిన్న అప్డేట్ స్టూడెంట్స్. ఎవరైతే రియల్ ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ టార్గెట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ 2026 2026లో ఆల్రెడీ ఆర్ఆర్బి క్యాలెండర్ వచ్చింది కదా, 2026 గురించి ఎవరైనా 2026లో ఖచ్చితంగా నేను ఆర్ఆర్బిలో జాబ్స్ క్రాక్ చేయాలి, గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, ఆర్ ఏఎల్పి అయినా, ఏవైనా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ మీరు టార్గెట్ చేస్తే మీ గురించి ఒక స్పెషల్ బ్యాచ్ నేనైతే క్రియేట్ చేశాను. అందులో ఏముంటుందంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది ఈ ఒక్క బ్యాచ్లోనే. ఓకేనా? చూడండి, లైవ్ క్లాసెస్, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ అప్డేట్ షెడ్యూల్ ద్వారా ఆ యాప్లో మీకు మెసేజ్ వస్తుంటుంది. అంతోపాటు రికార్డింగ్ క్లాసెస్, పీడిఎఫ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఆ యాప్లో ఉంటాయి. జస్ట్ చూడండి, 499 రూపీస్కి మాత్రమే మీరు ఈ బ్యాచ్ని కొనుక్కోవచ్చు. మీరు రియల్గా ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీరు ఇక్కడ చూడండి, విఏ ఫోకస్ అకాడమీ యాప్ ఉంది. ఈ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు ఈ బ్యాచ్ని కొనుక్కొని హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. ఈ యాప్ యొక్క లింకు నేను మన కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. చూడండి ఈరోజు క్లాస్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. సాల్వ్ చేయండి. నేను 5 సెకండ్ మీకు టైం ఇస్తున్నాను. డూ ఇట్ ఫస్ట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ సోల్డ్ ఏ బుక్ ఫర్ 544 at a loss of 36%. 36%కి ఒక షాప్కీపర్ ఒక బుక్ అయితే సోల్డ్ చేశాడు. ఎంతకి? 544 రూపీస్కి అమ్మితే 36% లాస్ వచ్చిందంట. అట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ ఇట్ టు గెయిన్ 24% ఆన్ ఇట్? అంటే ఏమంటున్నాడంటే, ఎంత ప్రైస్కి మనం అమ్మితే మనకి 24% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. చూడండి స్టూడెంట్స్, ఇలాంటి క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 544 రూపీస్ ఇచ్చాడు. 544 రూపీస్ ఇచ్చాడు. లాస్ ఎంత ఇచ్చాడు? 36. సపోజ్ సిపి ఆల్వేజ్ 100% ఉంటుంది కదా. ఈ 100%లో లాస్ మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుంది? అదే కదా ఎస్పి. అంటే ఎంత ఉంది? ఇంకా 64% ఉంది. అంటే 64% ఎస్పి అని చెప్పుకోవచ్చు కదా. ఎస్పి అని చెప్పుకోవచ్చు. అంటే పర్సంటేజ్లో చూస్తే 64, అదే అమౌంట్లో చూస్తే 544. మరి ఏమన్నాడు? 24% గెయిన్ అన్నాడు. గెయిన్, లాభం. అంటే ఈ సిపి మీద 24% ఎక్కువ అమ్మాలి. అంటే ఎంత? టోటల్ 124%కి అమ్మాలి కదా. 124%కి అమ్మాలి. మరి చూడండి, అమ్మాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ టోటల్ అమౌంట్కి 64తో బై చేస్తే 1% వాల్యూ వస్తుంది కదా. 544కి మనం కానీ 64తో బై చేస్తే 1% వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన దానికి మనం ఈ 124 ఇంటూ చేస్తే మనకి ఎస్పీ వచ్చేస్తుంది కదా. మరి చూడండి, 124 మనకి ఏమొస్తుంది? ఇప్పుడు కొత్త ఎస్పీ వస్తుంది. మరి చేయండి, సింప్లిఫై చేయండి. ఎంత కట్ అవుతుంది? 4తో కట్ అవుతుంది కదా. చూసుకుంటే 4తో కట్ అవుతుంది. 4 1 జా, 4 6 జా, 4 3 జా, 4 1 జా. ఇక చూడండి, చూస్తే 3 జా 48 అయితే ఇంకెంత ఉంది? 48 కదా. అంటే 64 ఉంది. సో 16 4 జా కదా. 16 4 జా 64 అవుతుంది. మరి చూడండి ఎంత మిగిలింది ఇక్కడ? 34 ఇంటూ 31. 34 ఇంటూ 31. సో ఇక్కడ చూడండి,
చూసుకుంటే యూనిట్ డిజిట్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. మరి యూనిట్ డిజిట్లో 4కి 1కి ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఆ ఆప్షన్లో యూనిట్ డిజిట్లో 4 ఉండాలి. యూనిట్ డిజిట్లో 4 ఉండాలి. ఒక్కటి మాత్రం మనం చూడండి 1054. లేదు మీకు యూనిట్ డిజిట్ రాకపోతే టోటల్గా ఇంటూ చేయండి. ఏమవుతుంది చూడండి. 3 3 జా 9, ఇది 12, ఓకే 34, 4 6, ఇది ఎంత ఉంది? ఎంత వచ్చింది ఇక్కడ చూడండి 1064 54 సారీ 54 1054 ఇలా కూడా చేయొచ్చు. కంప్లీట్గా ఇంటూ చేయండి, లేదా ఈ యూనిట్ డిజిట్ యూజ్ చేసుకొని యూనిట్ డిజిట్ మెథడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఇలా చేయాలి. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫాస్ట్. సరే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద ఈక్వలెంట్ డిస్కౌంట్? ఈక్వలెంట్ డిస్కౌంట్ పర్సంటేజ్ కరస్పాండింగ్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 9%, 17%. ఇక్కడ ఏమన్నాడంటే ఒక సింగిల్ డిస్కౌంట్ ఇస్తే అది ఈక్వల్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంట. మరి ఆ సింగిల్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. మరి చూడండి, ఎప్పుడైనా క్వశ్చన్లో మీకు కానీ సక్సెసివ్ అనే వార్డ్ కనిపించింది అనుకోండి, సక్సెసివ్ డిస్కౌంట్ అయినా సక్సెసివ్ పర్సంటేజ్ అయినా కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయవసరం లేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఏబి మెథడ్ యూజ్ చేసుకోండి. ఏబి మెథడ్ ఓకే, ఏబి మెథడ్ సక్సెసివ్కి చాలా యూజ్ అవుతుంది. మరి చూడండి, ఏబి మెథడ్ ఏంటి చూడండి, ఏమీ లేదు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 9, ఓకే. సెకండ్ డిస్కౌంట్ ఎంత? 17. ఫస్ట్ డిస్కౌంట్కి సెకండ్ డిస్కౌంట్కి యాడ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే ప్లస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ డిస్కౌంట్ని సెకండ్ డిస్కౌంట్తో ఇంటూ చేసుకోండి, చేసి 100తో బై చేయండి. ఓకేనా? 100తో బై చేయండి. మరి చూడండి, ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? 79 జా 153 అవుతుంది. 153 ఉంది. చూడండి, మరి 100 ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. ఎంత వచ్చింది? 1.53. మరి ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది చూడండి. చూసుకుంటే ఈ రెండు కలుపుకుంటే 26 ప్లస్ 1.53. సో ఎంత వచ్చింది టోటల్గా? 27.53. ఆన్సర్ ఎంత వచ్చింది? 27.53 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? మనం ఏం చేస్తాము, ఫస్ట్ 2 డిస్కౌంట్ యాడ్ చేసుకోండి, తర్వాత 2 డిస్కౌంట్ని ఇంటూ చేసి 100తో బై చేస్తే ఇనొక్క ఆన్సర్ ఏమొచ్చింది? 1.53. ఈ రెండు కలుపుకుంటే 26, ఇది 1.3 కలుపుకుంటే 27.53 వచ్చింది. సో ఏ ఆప్షన్లో చూడండి? ఏ ఆప్షన్లో ఉంది. ఓకేనా? ఆన్సర్ ఏంటి? 27.53. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు? ఏ రిటైలర్ అలౌస్ ఏ 22% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. వాట్ వుడ్ బి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ an item whose cost price is 546 in order to make a profit of 60%. అతను ఏమంటున్నాడంటే ఒక ఎంఆర్పి ఉంది, ఆ ఎంఆర్పి తెలియదు. ఎంత ఎంఆర్పి అయితే ఆ ఎంఆర్పి పైన 22% డిస్కౌంట్ ఇస్తే అతనికి సపోజ్ కాస్ట్ ప్రైస్ 546 అయితే అని ఒక ప్రాఫిట్ 60% వస్తుందంట. సో ఫస్ట్ మనం ఎంఆర్పి డిసైడ్ అవ్వాలి. ఎంఆర్పి మనకు తెలియదు, అది ఎంఆర్పి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఎంఆర్పి 100x తీసుకోండి. ఓకేనా? సపోజ్ ఎంఆర్పి 100x తీసుకున్నాం. అదేమని చూడండి, 22% డిస్కౌంట్ ఇచ్చాడు. 22% డిస్కౌంట్ ఇచ్చాడంటే 100లో 22 తీస్తే ఎంత ఉంది? 78. అంటే 100xలో 78% ఎంత అవుతుంది? 78/100 కదా. సో కట్ చేసుకుంటే ఎంత మిగిలింది ఇక్కడ? x ఇంటూ 78 అంతే 78x. ఇదేంటిది? ఎస్పి సెల్లింగ్ ప్రైజ్ కదా. సెల్లింగ్ ప్రైజ్ 100x ఏంటి? ఇది ఎంఆర్పి కదా. దిస్ ఇస్ ఎంఆర్పి, దిస్ ఇస్ సెల్లింగ్ ప్రైజ్. సో ఈ 78x ఈక్వల్ టు అడేమన్నాడు
546 రూపీస్కి 60% అమ్మితే 60% ప్రాఫిట్కి అమ్మితే అన్నాడు. 60% ప్రాఫిట్కి అమ్మితే అన్నాడు. కాబట్టి చూడండి, సిపి 100 అయితే 100% అయితే 60% అంటే ఎంత వచ్చింది? 160% కదా, 160%. మరి చూడండి, 160% బై 100% కదా. సిపికి 160/100 చేస్తే మనకి ఎస్పి వస్తుంది. ఆ ఎస్పి ఈక్వల్ టు 78x అని చెప్పుకోవచ్చు. ఇది సింపుల్గా చేసుకోవచ్చు కదా. చూడండి, చేస్తే ఎంత అవుతుంది చూసుకుంటే 8/5 అవుతుంది కదా. 20తో కట్ చేసేయండి. 25 జా 28 జా. సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మరి ఇక్కడ చూసుకుంటే, ఇది కట్ అవుతుందా ఒకసారి చూడండి. 2తో కట్ చేయండి. 2తో కట్ చేద్దాం ఫస్ట్. 2 3 జా 2 9 జా. ఇది 2 2 జా 2 7 జా 3 జా కదా, 3 జా. చూడండి, డైరెక్ట్గా ఇక్కడ 7తో ఇంటూ చేస్తే 273 వస్తుంది. అంటే డైరెక్ట్ కట్ అయిపోతుంది కదా, కాబట్టి 7తో కట్ అవుతుంది అది. సో ఇక్కడ ఎంత మిగిలింది మరి? 7 × 8/5 మిగిలింది. ఇదేంటిది? ఎక్స్ వాల్యూ. ఇదేంటిది? ఎక్స్ వాల్యూ. బట్ మనకి ఎంత కావాలి? ఎంఆర్పి కావాలి, అంటే 100x కావాలి. కాబట్టి ఇంటూ 100 చేయండి. ఇంటూ 100 చేయండి. సో 5తో కట్ చేయండి. 5 20 జా, ఇక్కడ 20 ఉంది. ఇది 56, అంటే 56 × 20 చేస్తే ఎంత వచ్చింది? 1000, ఇది 120. కలుపుకుంటే 1120 వచ్చింది. ఆన్సర్ ఏంటి? 1120. 1120 ఎక్కడ ఉంది? బి ఆప్షన్లో ఉంది. అర్థమైంది ఎలా చేశాను? ఇలా చేయాలి. ఓకేనా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ క్వశ్చన్ దగ్గర మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫస్ట్. ఓకే స్టూడెంట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 425 bananas were distributed among 3 monkeys in the ratio of 8/3, 7/5, 8/5 in the mentioned order. How many bananas did the third monkey get? ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. 425 bananas ఇచ్చాడు. ఓకేనా? ఈ 425 bananas 3 monkeys మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచాలి. 1 set monkey, సెకండ్, థర్డ్ monkey. ఏ రేషియోలో పంచాలంటే 8/3, 7/5, 8/5 రేషియోలో మనం అది పంచాలి. బట్ ఇది చూస్తే ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి రేషియోస్. ఫ్రాక్షన్ మనం కంప్లీట్ రేషియోలో కన్వర్ట్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఈ కింద ఉన్నాయి చూసినావా 5, 5, 3 డినామినేటర్లో ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం అంటే ఏంటి? ఒక నెంబర్ రావాలి, ఆ నెంబర్ ఈ 3 నెంబర్లతో కట్ అవ్వాలి. చూసుకుంటే 15 ఎల్సిఎం అవుతుంది. 15 ఎల్సిఎం అవుతుంది. చూడండి, 5 3 జా 15 కదా, కాబట్టి 5 3 జా 3 5 జా 3 5 జా, కాబట్టి 5తో కట్ అయింది కాబట్టి ఇంక 5తో ఇంటూ చేసుకోండి. 5 3 జా కదా, సో 3తో కట్ అయింది కాబట్టి 3తో ఇంటూ చేసుకోండి. 5 3 జా కదా, కాబట్టి 3తో కట్ అయింది కాబట్టి 3 ఇంటూ చేసుకోండి. కాబట్టి 8 5 జా ఎంత? 40, 21, దిస్ ఈజ్ 24. ఈ రేషియోలో మనం ఇప్పుడు ఆ 3 monkeysకి అవి డివైడ్ చేయాలి. మరి చూడండి, టోటల్ చూసుకుంటే ఇవి 40 parts, ఇవి 21 parts, ఇవి 24 parts. సో టోటల్ కలుపుకుంటే ఎంత అవుతుంది చూడండి. టోటల్ కలుపుకుంటే 85 parts అవుతుంది. టోటల్ కలుపుకుంటే 85 parts. ఈ 85 parts ఈక్వల్ టు ఎంత? 425. మరి మనకు 24 parts కావాలి కదా, ఎందుకంటే థర్డ్ monkey అడిగాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఈ 425కి 85తో బై చేస్తే మనకు 1 part వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత 1 partకి మనం 24 ఇంటూ చేస్తే 24 వాల్యూ వస్తుంది. మరి చూడండి, చూసుకుంటే 5 17 జా, ఇది 8 జా 5 జా, అగైన్ 17 5 జా, కాబట్టి 5 × 24 ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఆన్సర్ ఏంటి? 120. అర్థమైంది స్టూడెంట్స్? ఆన్సర్ ఏంటి? 120. ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి మరి. ఒక నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ డిస్ఆనెస్ట్ షాప్కీపర్ క్లైమ్స్ దట్ ఈ సేల్స్ రాక్ సాల్ట్ అట్ 17 kg, అంటే 17 రూపీస్ 1 kg, విచ్ కాస్ట్ హిమ్ 20 రూపీస్ 1 kg, బట్ హీ గివ్స్ 567 గ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ 1134 గ్రామ్. వాట్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక డిస్ఆనెస్ట్ షాప్కీపర్ ఉన్నాడు. ఏం చేశాడు చూసుకుంటే, దిస్ ఈజ్ సిపి.
ఎస్పి. ఓకే. అదేం చేశాడంటే యాక్చువల్‌గా అతను కాస్ట్ ప్రైస్ 20 రూపీస్. 20 రూపీస్. బట్ అతను ఎంతకి అమ్మాడు? 17 రూపీస్‌కి అమ్మాడు. 17 రూపీస్‌కి అమ్మాడు. మరి ఈడేమన్నాడు చూడండి. బట్ ఈ గివ్స్ 564 గ్రామ్సే అంట. ఎంత ఇవ్వాల్సింది? చూసుకుంటే 11.34 ఇవ్వాల్సింది. ఇక్కడ చూడండి ఈ 2 కట్ అయిపోతున్నాయి కదా! చూడండి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. 567 అక్కడ చూసుకుంటే 1134 ఇది 2 టైమ్స్ కదా దీనికి. దీనికి 2 టైమ్స్ ఇది చూడండి కట్ చేస్తే. అంటే 1:2 అంటే యాక్చువల్‌గా అతనేం చేశాడంటే 1 పార్ట్ ఇప్పుడు సిపి 1 పార్ట్ అయితే అతను 2 పార్ట్స్ రేట్‌కి అమ్మేశాడు. 2 పార్ట్స్ రేట్‌కి అమ్మేశాడు. అర్థమైందా? యాక్చువల్‌గా ఇంత ఇవ్వాలి. ఇంత ఇచ్చాడు. అంటే 567 ఇచ్చాడు. అంటే ఇచ్చింది ఇక్కడ రాసుకోవాలి. ఎంత ఇచ్చాడు. బట్ ఆయన రేట్ ఎంత చేశాడు? 2 పార్ట్స్ చేశాడు. 1 పార్ట్ ఇచ్చాడు. బట్ 2 పార్ట్స్ చేశాడు అని రేట్. మరి చూడండి. దిస్ ఈజ్ సిపి. దిస్ ఈజ్ ఎస్పి. చూడండి. 2 1 జా 2 10 జా. సో 10 × 1 10 అవుతుంది. చూసుకుంటే 17 అవుతుంది. మరి ఇది సిపి, ఇది ఎస్పి. కాబట్టి ఒక డిఫరెన్స్ ఎంత వచ్చింది? 7. ఏదైతే డిఫరెన్స్ ఉంది ప్రాఫిట్ కదా! సో ఏ మీద ప్రాఫిట్ తీస్తాం? సిపి మీద కాబట్టి 10. సో 7/10 ఎంత అవుతుంది? 70% అవుతుంది. ఆన్సర్ ఏంటి? 70% ప్రాఫిట్ అవుతుంది. సో ఆన్సర్ 70%. ఓకేనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి. ఓకే. చేయండి మరి నెక్స్ట్ క్వెషన్. డూ ఇట్ ఫాస్ట్. ఓకే స్టూడెంట్ చూడండి. ఏ ట్రైన్ ఈజ్ 591 మీటర్స్ 51 మీటర్స్ లాంగ్ అండ్ ఇట్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 1.7 మినిట్స్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 36 కిలోమీటర్స్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్. ఇక్కడ చూసుకుంటే ఒక ట్రైన్ లెంత్ 591 మీటర్స్. ఓకే. ప్లాట్ఫామ్ మనకు తెలియదు. ప్లాట్ఫామ్ లెంత్ తెలియదు. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అవ్వచ్చు? ఎక్స్ అని తీసుకోండి. ఇది టోటల్ కదా! టోటల్ డిస్టెన్స్. ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ కలుపుకుంటే టోటల్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్‌ని కవర్ చేయడానికి ట్రైన్‌కి ఎంత టైం పట్టింది? 1.7 మినిట్స్ పట్టింది. ఎంత స్పీడ్‌లో వెళ్తే? 36 స్పీడ్‌లో వెళ్తే. చూడండి ఇది కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది. బట్ మనకి మీటర్ పర్ సెకండ్స్‌లో కావాలి. కాబట్టి ఫస్ట్ మనం ఈ 36 కిలోమీటర్స్‌ని మనం మీటర్ పర్ సెకండ్‌లో మార్చాలి. అంటే 36 ఇంటూ 5/8 చేస్తే మనకి మీటర్ పర్ సెకండ్స్‌లో మారిపోతుంది. ఆ స్పీడ్‌లో ఎంత టైం పట్టింది? 1.7 మినిట్స్. చూడండి మినిట్స్‌లో ఉంది కదా! ఇది సెకండ్స్‌లో మార్చాలి. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ? ఇంటూ 60 చేయాలి. చూడండి పాయింట్ తర్వాత డిజిట్ ఉంది. పాయింట్ తర్వాత డిజిట్ ఉంది కాబట్టి మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఒక జీరో కట్ చేసేయండి. జీరో కట్ చేసేయండి. ఇక పాయింట్ తర్వాత డిజిట్ ఉంది కాబట్టి ఒక జీరో కట్ చేసేయండి. అంటే ఎంత ఉంది ఇప్పుడు? పాయింట్ కట్ అయిపోతే 17 × 6 ఉందన్నమాట. 17 × 6 ఉంది. చూడండి 18 2 జా 18 2 జా. సో ఇక్కడ ఎంత ఉందో చూడండి మరి 2 × 5 × 17 × 6. సో ఇది ఎంత అవుతుంది? ఇది 10 అవుతుంది. ఇది చూసుకుంటే 102 అవుతుంది. 102 కదా! 102. సో 10 × 102 ఎంత అవుతుంది? 1020 అవుతుంది. సో టోటల్ ఇంత. మరి చూడండి ఈ 591 ఇత్తలకెళ్తే ఏమవుద్ది? మైనస్ అవుద్ది. కాబట్టి 1020లో మనం 591 తీసిస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. చేయండి మరి ఎంత వస్తుంది ఇక్కడ? చూసి 9 ఉంది. అంటే 29 6 అంటే ఎందుకంటే 429. అంతే ఇది 429. ఎక్స్ వాల్యూ 429. మరి చూడండి డిఫరెన్స్ అడిగాడు కదా! ప్లాట్‌ఫామ్ లెంత్ ట్రైన్ ఒక డిఫరెన్స్ అడిగాడు. కాబట్టి మనం ఈ 591లో ఇది తీసిస్తే మనకు డిఫరెన్స్ వస్తది. ఈ 591లో ఈ 421 తీసిస్తే డిఫరెన్స్ వస్తది. ఎంత వచ్చింది ఇక్కడ చూసుకుంటే 2. యూనిట్ డిజిట్‌లో 2 వస్తది. యూనిట్ డిజిట్‌లో 2 వస్తది. ఎక్కడ ఉంది చూడండి యూనిట్ డిజిట్ 2? ఇక్కడ ఉంది. అంటే ఏ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 591లో 429 తీసిస్తే మనకి ఎంత మిగిలిందంటే 162 మీటర్స్ మిగిలింది. ఓకేనా? ఇది ఆన్సర్ అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం చూడండి మరి. ఓకే నెక్స్ట్ క్వెషన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫాస్ట్.
ఓకే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 14 days ఇఫ్ ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 56 days దెన్ బి అలోన్ కెన్ డూ 3/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ డాష్ డేస్. ఏమి ఇచ్చాడు చూడండి, ఏ ప్లస్ బి కలిసి ఒక పని చేయడానికి 14 days పట్టింది, అదే పని ఏ చేయడానికి 56 days పట్టింది. మరి బి ఒంటరిగా చేస్తే ఏంటి 3/4 ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు, ఎన్ని రోజులు పడుతుందని అడిగాడు. మరి చూడండి ఎప్పుడైనా ఇలా ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాల్సిన లేదు. ఫస్ట్ ఇచ్చిన డేస్ 2 days ఇచ్చాడు కదా, 2 different days ఇచ్చాడు, 14 56. ఫస్ట్ మీరు రెండు ఇంటూ చేయండి, 14 into 56, ఓకే 56. తర్వాత ఏం చేయాలంటే నేను ఒక డిఫరెన్స్తో బై చేశాను. డిఫరెన్స్ ఎంత వచ్చింది 8 అంటే 38 అంతేనా, 38 వచ్చిందా, సారీ డిఫరెన్స్ చూసుకుంటే 2 4 42 ఏమొచ్చింది డిఫరెన్స్ 42 వచ్చింది. ఈ డిఫరెన్స్తో బై చేస్తే ఒక వర్క్ వస్తుంది అనమాట. ఆ వర్క్లో ఎంత వర్క్ చేయాలి, 3/4 వర్క్ చేయాలి కాబట్టి 3/4 ఇంటూ చేసేయండి. చూడండి 14 3 జా, తర్వాత 3 3 కట్ చేసాము, ఇది 4 1 జా 4 4 జా. సో ఎన్ని రోజులు పట్టింది 14 days పట్టింది. ఎన్ని రోజులు పట్టింది 14 days పట్టింది బీకి చేయడానికి 14 days పట్టింది. ఇలా చేయాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చేయండి, డూ ఇట్ ఫాస్ట్. ఓకే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, దెర్ ఆర్ 30 students in a class. The average of 12 students of them is 62 and that of the remaining is 48. Find the average of the total students. ఇక్కడ చూసుకుంటే టోటల్గా 30 స్టూడెంట్స్, ద యావరేజ్ ఆఫ్ 12 ఆఫ్ దమ్ ఈజ్ 62. చూడండి 12 ఇచ్చాడు, 12 స్టూడెంట్ యావరేజ్ అంతా 62 ఇచ్చాడు. చూడండి నేను ఏం చెప్తున్నా అంటే ఇది చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ అవుద్ది. 30లో 12 తీస్తే రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుని 12 into 62 చేస్తే అలా 12% యొక్క టోటల్ స్కోర్ వస్తుంది. అలానే రిమైనింగ్ ఎంత ఉన్నారు, ఇంకా 8 ఉన్నారు. ఆ 18కి ఈ 48 ఇంటూ చేస్తే ఇంక రిమైనింగ్ వాళ్ళకి స్కోర్ వస్తుంది. తర్వాత కలిపి మనకి 30తో బై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంత చేస్తే పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం ఎలా చేయొచ్చు చూడండి. ఫస్ట్ ఇది కామన్ టేబుల్ కట్ చేసేయండి. చూడండి 6 2 జా 6 5 జా 5:2 అంటే 2 persons యావరేజ్ సపోజ్ 62 అనుకోండి, అంటే 62 ఇంటూ సో 5లో 2 తీస్తే ఎంత ఉంది, ఇంకా 3% ఒక యావరేజ్ ఎంత ఇచ్చాడు 48. కలపండి, ఇది ఎంత వచ్చింది, ఇది 124, ఇది చూసుకుంటే 144. సో కలిపేయండి 124 144 కలిపితే ఎంత వచ్చింది చూసుకుంటే 268 వచ్చింది. ఈ 268కి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత 5తో బై చేసేయండి. చూడండి 5 5 జా 25, 18 ఉంది, 5 3 జా తర్వాత 6 ఉంది, 53.6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయొచ్చు. కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే టోటల్ స్టూడెంట్స్కి ఫస్ట్ అడిగాడు కదా 12 స్టూడెంట్స్కి సింప్లిఫై చేసేయండి, అంటే రేషియోలో కన్వర్ట్ చేసుకోండి. చేస్తే ఏమవుద్ది, సపోజ్ 5 స్టూడెంట్స్ టోటల్ అయితే అందులో 2 స్టూడెంట్స్ ఒక యావరేజ్ 62 కాబట్టి 62 into 2 124. రిమైనింగ్ ఎంత స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా 3 స్టూడెంట్స్, 3 ఇంటూ యావరేజ్ ఎంత ఇచ్చాడు 48 ఇంటూ చేస్తే 144. ఈ రెండు కలుపుకుంటే టోటల్ స్కోరు, ఆ టోటల్ స్కోర్కి మనం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్తో బై చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అది ఎంత వచ్చింది 53.6. ఓకేనా 53.6. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి, వీడి ఫాస్ట్. చూడండి ఇక్కడేమి ఇచ్చాడు, ఏ మ్యాన్ క్రాసెస్ ద డిస్టెన్స్ ఆఫ్ 300 kilometers 225 kilometers 375 kilometers at the speed of 15 kilometers x kilometers 30 kilometers respectively. If his average speed for the whole journey is 20 kilometers, then what is the value of the x? ఇక్కడ x ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి చూసుకుంటే
చూడండి, ఎప్పుడైనా డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే మనకు టైం వస్తుంది కదా. మరి చూడండి, 300 కిలోమీటర్స్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు చూసుకుంటే 15 స్పీడ్లో వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ 225 కిలోమీటర్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు, ఎక్స్ కిలోమీటర్లో వెళ్ళాడు, ఎక్స్ స్పీడ్లో. నెక్స్ట్ 375 కిలోమీటర్స్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు, 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాడు. మరి చూడండి, ఇది ఈక్వల్ టు ఏమన్నాడు, యావరేజ్ స్పీడ్ ఎంత 20 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత చూడండి కలుపుకుంటే, ఇది కలుపుకుంటే 400, 600, 900. టోటల్ 900 కిలోమీటర్స్కి యావరేజ్ స్పీడ్ ఎంత 20. సో ఏదైతే టైం వస్తుందో ఆ టైం ఈక్వల్ టు ఈ టైం అనమాట కదా. సింప్లిఫై చేయండి, చేసినంత వచ్చింది ఇక్కడ చేస్తే 45 అవర్స్ వచ్చింది. ఓకే, మరి ఇది సింప్లిఫై చేయండి, ఎంత అవుతుంది చేసుకుంటే ఇది 2 జా 20 వచ్చింది. ఇది చూసుకుంటే 5తో కట్ చేయండి, 5 6 జా 5 7 జా 35. ఇది ఉంది. నెక్స్ట్ ఏం వచ్చింది చూడండి, చూసుకుంటే ఇక్కడ చూడండి 5 6 జా కదా, 6 1 జా 6, 15 ఉంది, 15 ఉంది. సో 3తో కట్ అయిపోతుంది కదా, సో 3తో కట్ అవుతుంది. 3 2 జా 3 25 జా 25 జా కట్ చేస్తే ఎంత వచ్చింది 12.5 వచ్చింది, 12.5. మరి చూడండి 20 ప్లస్ ఇది మనకు తెలియదు, ఇక్కడ తెలియదు, బట్ ఇది చూడండి 12.5. టోటల్ ఇది ఎంత 32.5 అవర్స్. టోటల్ చూస్తే 45 అవర్స్. మరి ఈ 45 అవర్స్లో మనం తీస్తే ఎంత ఉంది, ఇంకెంత మిగులుతుంది చూసుకుంటే 2.5 ఇక్కడ 1 అంటే 12.5 అవర్స్ మిగులుతుంది. 12.5 అవర్స్ మిగులుతుంది. అంటే మనకి ఏం అర్థమైందని చూడండి, ఈ 225 బై ఎక్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది 12.5 అవర్స్ వస్తుంది. మరి చూడండి, మరి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయడానికి ఏముంది, కామన్ టేబుల్ కట్ చేసేయండి. సో ఇక్కడ పాయింట్ తర్వాత డిజిట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ తీయాలంటే ఇక్కడ 0 వేసుకోండి. ఓకేనా, 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 వేసుకోండి. కట్ అవుతుందా 2 2 జా 2 5 జా, ఇది 4 జా 5 జా. ఓకే, నెక్స్ట్ 5 5 జా 5 9 జా, ఇది 5 18 జా. సో ఎంత వచ్చింది 18 అవర్స్ వచ్చింది. సో 18 స్పీడ్ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత 18 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి, డూ ఇట్ ఫాస్ట్. ఒకటి చూడండి, 2 trains of equal length are running on parallel tracks in the same direction at the speed of 112 kilometers 20 kilometers per hour. The fastest train crosses the slow one in 45 seconds. Find the length of the each train. Each train ఒక లెంత్ అడుగుతుంది చూడండి. 2 ఈక్వల్ ట్రైన్స్ ఉన్నాయి అంటే L1 L2. ఓకేనా, 2 ఈక్వల్ అనమాట, అంటే 2L అని చెప్పుకోవచ్చు. 2L ఈక్వల్ టు అంటే ఏమన్నాడు చూడండి, రన్నింగ్ ఆన్ పార్లర్ ట్రాక్స్ సేమ్ డైరెక్షన్ అన్నాడు. సేమ్ డైరెక్షన్తో ఏమవుద్ది, స్పీడ్ ఏదైతే ఎక్కువ స్పీడ్ ట్రైన్ ఉంటుందో అందులో తక్కువ స్పీడ్ ట్రైన్ మైనస్ చేసేయాలి. మరి చూడండి 112లో మనం ఏం చేయాలి 20 కిలోమీటర్స్ స్పీడ్ని మైనస్ చేసేయాలి. ఏమో సేమ్ డైరెక్షన్ అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిన ట్రైన్లో తక్కువ స్పీడ్ ఉన్న ట్రైన్ స్పీడ్ మైనస్ చేసేయాలి. చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ చూసుకుంటే 92 వస్తుంది, 92 కిలోమీటర్స్ వస్తుంది. మరి చూడండి 92 కిలోమీటర్స్ ఉంది కదా, 92 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూస్తే సెకండ్స్లో ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఈ 92 కిలోమీటర్ మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. అంటే 5/18 చేయాలి, 5/18 చేయాలి, అంతేనా. 5/18 చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. మరి టోటల్ ఎన్ని సెకండ్స్ 45 సెకండ్స్ కాబట్టి 45తో ఇంటూ చేసేయండి. చూడండి 9 2 జా 9 5 జా, చూసుకుంటే 4 జా 6 జా అంటే చూడండి ఇక్కడ 46 ఇంటూ 5 5 25. సింప్లిఫై చేయండి మరి 23 ఇంటూ 50. సో 10 15 1150 ఎంత 1150. ఆన్సర్ ఎంత వచ్చింది 1150.
సో 2L ఈక్వల్ టు 1150 అయితే L ఎంత అవుతుంది? 2తో బై చేసేయండి. 5, 7, 5 ఎంత వచ్చింది? 575. ఆన్సర్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక అర్థమైంది కదా ఎలా చేసాను అనేది? ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. ఓకే, ట్రై చేయండి. ఇక్కడేమి ఇచ్చాడు? ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 hours. డ్యూ టు లీకేజ్ ఇన్ ద బాటమ్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 9 1/3 hours. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ అండ్ ద పైప్ ఈజ్ క్లోజ్డ్, హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ టేక్ టు ఎంప్టీ ద ఎంటైర్ ట్యాంక్? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే టోటల్ ట్యాంక్ ఒక కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పైప్ ఏ ఒక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే లీక్ అవుతున్న పైప్ ఎఫిషియన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ చూసుకుంటే పైప్ ఏ ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి 8 hours పడుతుంది. ఇక్కడ ఏమన్నాడు? డ్యూ టు లీకేజ్ ఇన్ ద బాటమ్ ఇట్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 9 1/3 hours. అంటే చూడండి, ఏ అనే ఒక పైప్ వేసుకోండి, బి పైప్ పేరు బి వేసుకోండి, లీక్డ్ పైప్ పేరు బి అనుకోండి, లీక్డ్ పైప్ పేరు బి అనుకోండి. ఎంత టైం పడుతుంది? 9 1/3 hours పడుతుంది. చూడండి, మనం ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి కంప్లీట్ ఫ్రాక్షన్గా మార్చుకుందాం. అంటే ఏమో చూడండి, 3 9 27 + 1 ఎంత? 28/3 ఇలా రాసుకోండి. ఓకేనా? 28/3 రాసుకోండి. 28/3. సో ఫస్ట్ రెండుకి ఎల్సిఎం తీయండి. తీస్తే ఏమొస్తుంది? టోటల్ కెపాసిటీ వస్తుంది. సో ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి? 56. మరి చూడండి, 56 8 7 56 కదా. సో 7తో కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 7. ఇక్కడ 7 ఏంటి? ఎఫిషియన్సీ అంటే ఒక గంటకి 7 లీటర్స్ ఫిల్ అవుతుంది అనమాట. ఒక గంటకి పైప్ ఏ ద్వారా 7 లీటర్స్ ఫిల్ అవుతుంది. మరి చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాడు? 28 2 56, 2 వచ్చింది. 2కి 3తో ఇంటూ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి 2 × 3 ఎంత అవుతుంది? 6. 2 × 3 6 అవుతుంది. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 6 వచ్చింది. చూడండి, ఎంత తగ్గింది? 1 తగ్గింది. ఎందుకంటే ఒక లీటర్ తగ్గింది బికాజ్ ఆఫ్ లీక్డ్ పైప్ బి. అంటే పైప్ బి ఒక కెపాసిటీ ఎంత చూసుకుంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 1. అంటే గంటకి 1 లీటర్ అది పైప్ లీక్ అవుతుంది, బయటకు వాటర్ అవుతుంది. మరి చూడండి, టోటల్గా 56 లీటర్స్ ఎంప్టీ చేయాలి కదా. ఎంత టైం పడుతుంది? సింపుల్ కదా, 56/1 చేస్తే ఏమొస్తుంది? టైం వస్తుంది. టోటల్ కెపాసిటీ టోటల్ లీటర్స్ బై 1 hour ఎఫిషియన్సీ బై చేసుకుంటే మనకి టోటల్ టైం వస్తుంది. సో ఖర్చు చేస్తే ఎంత వచ్చింది? 56 hours వచ్చింది. ఆన్సర్ ఎంత? 56 hours. ఓకే, ఇలా చేయాలి ఇవి క్వశ్చన్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ టుమారో కూడా ఒక మోక్ పేపర్ చేయబోతున్నాను, మెమరీ బేస్డ్ పేపర్. అక్కడ మళ్ళీ మనం మీట్ అవుదాం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ మై వీడియో, లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ లైక్ మై వీడియో. బై.